రష్యాతో భారత్ సంబంధాలు పెట్టుకోవడాన్ని అమెరికా ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయటం కారణంగానే ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ నిత్యం రుసరుసలాడుతూనే ఉంటున్నారు. భారత్ మంచి స్నేహితుడే కానీ రష్యాతో సంబంధాల కారణంగానే 25% సుంకాలు విధించాల్సి వచ్చిందని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఆగస్టు 1 నుంచి భారత్‌పై 25% సుంకం అమలులోకి వచ్చింది. తాజాగా భారత్ గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తున్నట్లు విన్నానని, అలా చేస్తే చాలా మంచి అడుగు అని ట్రంప్ ప్రశంసించారు. భారతదేశం ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోదని అర్థమవుతుందన్నారు. ఈ మాటే తాను విన్నానని చెప్పుకొచ్చారు. తాను విన్నది సరైందో కాదో తనకు తెలియదు కానీ ఒకవేళ అలా చేస్తే మాత్రం మంచి పరిణామం అన్నారు. ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల భారత్ గురించి ట్రంప్ మాట్లాడుతూ రష్యా దగ్గర సైనిక పరికరాలు, చమురు కొనుగోలు చేయటాన్ని ట్రంప్ తప్పుపట్టారు. భారతదేశం కారణంగానే రష్యా రెచ్చిపోయి ఉక్రెయిన్పై దాడి చేస్తుందని పేర్కొన్నారు. తక్షణమే రష్యాతో సంబంధాలు తెంచుకోవాలన్నారు. లేదంటే రక్షణ, ఇంధన ఒప్పందాలు ఇలాగే కొనసాగిస్తే ప్రస్తుతం 25% సుంకం మాత్రమే విధిస్తున్నామని, భవిష్యత్తులో జరిమానాలు కూడా ఉంటాయని భారత్‌ను ట్రంప్ హెచ్చరిస్తున్నారు.